క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక ఏమని చెప్పారు? మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకుంటే చెప్తాను. మీరు రక్షింపబడ్డారా? మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడ్డారా? పడ్డారా? అయితే ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది? రక్షింపబడ్డారని చెప్పారు కదా, అయితే వాక్యం ఏం చెబుతుంది? ఇప్పుడు అందరినీ సరిచేసి అందరినీ సరైన దారిలో ఉంచి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలోని వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రాణము, దేవుడిచ్చిన ఆత్మ, అవి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం విడవాలి. లోకం విడవాలి. కీర్తనలు 9వ కీర్తన 2వ వచనంలో నరులారా తిరిగి నా యొద్దకు రండి అని చెబుతున్నారు. ఈ లోకానికి వచ్చిన ఎవరైనా సరే ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. మెతుషేలకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు దేవుడు? 969 సంవత్సరాలు ఇచ్చిండు. భూమి మీద ఉన్నాడా? లేడు. అక్కడి నుంచి ఎవరైనా సరే దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. అలా నువ్వు ఈ లోకం విడిచి అక్కడికి వెళ్ళిన తర్వాత శాశ్వతమైన లోకం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం దేనికి వచ్చామంటే కొన్ని విషయాలు చూస్తే, ఒకటి చూడడానికి వచ్చినాం, 2 అద్దెకు ఉంటున్నాం. ఇక్కడ హైదరాబాద్, అమెరికాలో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళి చూడటానికి వెళ్ళారు, లేదా పని మీద వెళ్ళారు. అక్కడే ఉండిపోతారా? ఉండరు. మరలా తిరిగి వచ్చేస్తారు. అలాగే తిరిగి మన లోకానికి వెళ్ళాలి. ఈ లోకం పరలోకం, ఆ లోకానికి వెళ్ళాలి. అయితే ఆ లోకానికి వెళ్ళాలి అని అంటే, పరలోకం వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చోవడం కుదరదు. దేవుడు మనకి ఈ లోకంలో ప్రతి ఒక్కరి ద్వారా మనకు నేర్పుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లోని తండ్రి తల్లి ద్వారా పిల్లలకు నేర్పుతారు, పిల్లల ద్వారా తల్లిదండ్రులు పెద్దలు నేర్చుకోవాల్సిన విషయం ఉంటాయి. పిల్లవాడిని స్కూలుకు పంపించిన తర్వాత వెళ్ళిపోయి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళడం, మరలా రావటం, మరలా వెళ్ళటం, మరలా రావటం అట్ట ఉండనుకోండి, ప్రయోజకుడు అవుతారా? కాదు. స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది వినాలి, మరలా వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఏం నేర్చుకున్నాడు అన్నదే ఆ చివరిలో ఏం పెడతారు?
ఎగ్జామ్ పెడతారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు రక్షింపబడ్డారా అంటే రక్షింపబడ్డారు అన్నారు. అయితే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ప్రతి ఒక్కరిని ఈ లోకంలో పరిశుద్ధపరచాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే అది ఎవరి ద్వారా అవుతుంది? పరిశుద్ధుడైన ప్రభు ద్వారా అవుతుంది. ప్రభు లోకంలో ఎక్కువ కాలం ఉంటారా? ఉండరు. ఆయన ఇచ్చిన కాలం అంటే తండ్రి కుమారునికి అప్పగించిన కాలాన్ని, ఆ సమయాన్ని ఆయన పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 33.5 సంవత్సరాలు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. సేవ చేసింది ఆయన మొత్తం చేసింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా వివరించి రాస్తే ఈ గ్రంథమైనను భూలోకమైనను చాలదు అని చెబుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. అర్థమవుతుందండి? మీరు రక్షింపబడ్డారా? అయితే రక్షింపబడిన వారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు? రక్షింపబడ్డవారు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నవారు, ఇంకా వింటున్నవారు, యూట్యూబ్ ద్వారానైనా, ఇప్పుడు మైకు ఆఫ్ చేశారు కాబట్టి మైకు అయిన యంత్రం ద్వారా, లేదా ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతాడు. అదేంటంటే, నేను బాప్తిస్మం తీసుకొని చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు అనుకుంటారా? దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. నువ్వు ఎక్కడ కూర్చుందామనంటే దేవుడు పిలిస్తేనే, దేవుడు ఆకర్షిస్తేనే. ఏమని చెప్తారు యేసుక్రీస్తు ప్రభువారు? తండ్రి ఆకర్షిస్తేనే నా యొద్దకు ఎవరైనా వస్తారు. ఆయన ఆకర్షించుకుంటే ఎవరో రారు. ఇప్పుడు నువ్వు మందిరానికి రావాలని, దేవుని మాటలు వినాలని, నీలో ఉన్న ఏ లోపమైనా నువ్వు సరి చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో నీకు ఆలోచన పుట్టిస్తారు, రప్పిస్తారు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఈ రోజున నీలో ఒక ఆలోచన, నీలో ఒక ఏదైనా తప్పు ఉంది అని అంటే, నాలో తప్ప, నాలో ఎక్కడ ఉందంటే, నేను ప్రతిరోజు నేను వాక్యం చదువుతా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు నేను నెంబర్ 1 అండి అని అనుకుంటే ఇంకా ఏదో ఒక లోపం ఉంటుంది, ఉండకుండా ఉండదు. తెస్సలోనికలో ఉన్న సంఘం దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రాకడ కొరకు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇక సిద్ధం, ఆయన వస్తే చాలు ఇక సిద్ధం అనే సమయాల్లో, అనే విషయాల్లో వాళ్ళకి చెబుతున్న విషయం ఏంటంటే, పౌలు గారు ఇదిగో మీరు నిత్యము ఆనందంగా ఉండాలి, మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మీరు వాక్యాన్ని చదివి వినిపించాలి, తర్వాత అపవాది ముందు లోకాశనకు వెళ్ళిపోకుండా, తీసుకెళ్ళిపోకుండా మీరు మీ దేహమును తర్వాత మీ ఆత్మను ఎలా కాపాడుకోవాలి? నిందారహితముగాను కాపాడుకోవాలి. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమయంలో. మీరు రక్షింపబడిన వారైతే వారిలోని ఇక్కడ చెప్తున్న విషయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అంటే రక్షింపబడిన వారు పారంపర్య ఆచారం పాటిస్తారా? అలా పాటిస్తే ఏం జరుగుతుందని చెబుతున్నారు? వాక్యము నిరర్ధకం అయిపోతుంది. వాక్యం దేవుడు చెప్పినట్టు చేయకపోతే వాక్యం నిరర్ధకం అయిపోతుంది. అలాంటి వారిని ఏమని పిలిచారు? వేషధారులారా. అక్కడ చూడండి 7వ వచనం, వేషధారులారా 7, 9 కలిసి ఉంటాయి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటంట? దూరముగా ఉన్నది. ఏంటది? హృదయం. హృదయం దూరంగా ఉందండి. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు ఈ రోజున సంఘాల్లో కూడా ఏం చేస్తున్నారు? బోధిస్తూ ఉన్నారు, పాటిస్తున్నారు.
తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి, ఎప్పుడు చెప్పారంట? యెషయా ప్రవక్త ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు. తర్వాత ఏమని చెప్తున్నారు? జనసమూహాలను పిలిచి మీరు విని గ్రహించుడే. ప్రతి ఒక్కటి ఏం చేయాలి? గ్రహించాలి. ఇంకా అసలు పాఠంలోకి వెళ్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు చదివిస్తున్నానంటే, ఇదిగో విని మీరు ఏం చేయాలి? గ్రహించాలి. విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అది బయట అంటే లోకంలో ఉన్న జంతువుల విషయాల్లో, పక్షుల విషయాల్లో, జంతువుల విషయాల్లో చూడండి, మనిషి ప్రేమ చూపిస్తే కుక్క ఉంది కదండి, కొంచెం భోజనం అయ్యాను, కొంచెం ఆహారం పెట్టండి, మళ్ళీ వచ్చింది. మీ ఇంటికాడ కానీ దాన్ని కానీ అక్కడ వేస్తే అది ఏం చేస్తుంది తెలుసు? నువ్వు ఉన్నా లేకపోయినా కాపలాగా వస్తుంది. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆవులు ఇవి ఉన్నాయి కదండి, వాటిని గురించి చెబుతూ ఉంటారు. వాటిని గురించి బైబిల్ ఏం రాసింది? యెషయా గ్రంథంలో. అర్థమైందండి? అది తన సొంత వారి దొడ్డి ఏం చేస్తుంది? అది ఎరుగును. మనం ఎరుగుతావా? మన కాపాడుతున్న ఆయన్నే మర్చిపోతారు చాలా మంది. అందుకని చెబుతున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఏం చేయాలి? విని గ్రహించుడి అని చెబుతున్నారు. గ్రహించాలి. వాక్యం ఏం మాట్లాడుతుంది, దేవుడు నాతో ఏం మాట్లాడుతుండో అని గ్రహించాలి. ప్రార్థనకు వచ్చేవారు చాలా మంది, ఇక్కడ కాదులేండి, ఇక్కడ మీరు అందరూ మంచివాడు. కొన్ని సందర్భాల్లో చెబుతున్నాం, కొన్ని సార్ల ప్రార్థనకు వచ్చేవాడు ఏ సందర్భంలో వస్తారంటే, ప్రార్థనకే ఒకటి మీకు తెలుసా ఎందుకు వస్తారు? అవి కొన్ని సందర్భాల్లో చేస్తారు. కొంతమంది ఎందుకు వస్తారంటే తప్పులు పట్టుకోవడానికే వస్తారు. ఏ సందర్భాల్లో పట్టుకుంటారు? నేను చాలా సార్లు వెళ్తాను, ఎక్కువగా చాలా మంది సేవకులు, విశ్వాసులు, వీళ్ళందరూ ప్రతి ఒక్క చాట కూడా ఎన్ని వస్తాయో తెలుసండి. సేవకులు అన్ని సరి చేసుకొని అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఒక సందర్భంలో వెళ్ళిన చాట, అయ్యగారు ఇదిగోండి మొత్తం కలిపి 15 నిమిషాలు అయిపోవాలంటారు. పాటలో వాక్యం, ప్రార్థన మొత్తం 15 నిమిషాలలో అయిపోవాలి. వాళ్ళకి అనుకూలంగా వెళ్ళకపోతే ఎంతసేపు అయ్యారు ఇప్పుడు మొన్న అదే జరిగింది. పేర్లు చెప్పలే కానీ, ఊరు పేర్లు ఏం చెప్పను, యూట్యూబ్ ద్వారా వెళ్తుంది కానీ అంటే, కానీ వాడు చెప్పినట్టుగానే వెళ్ళకపోతే వాళ్ళు అంతమందిలోని ఎంతసేపు అండి. ఆ తర్వాత ఇంకా వీళ్ళు చెప్పినట్టుగా వినకపోతే అక్కడ వచ్చిన వాళ్ళు ఏమంటారు? ఈ అయ్యగారు అంతే, ఇక మొదలు పెడితే ఆపరేక ఇన్ని ఉంటాయి. ఆ తర్వాత సంఘానికి వచ్చే వారిలో ఏం చెప్తుండో ఎంతసేపు ఇవన్నీ ప్రతి ఒక్కటి లోపాలు, తప్పులు ఇవన్నీ ఇవన్నీ పట్టుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అన్ని సరి చేసుకొని అన్ని విధాలుగా వాక్యం అనేది వెళ్ళాలి, చెప్పాలి. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కటి కూడా విని గ్రహించాలి. ఏం చెబుతున్నారు? ఇది మా ఆత్మలను రక్షించేదేనా, పరలోకం చేర్చేదేనా, అవునా కాదా అనేది ఏం చేయాలి? గ్రహించాలి. ప్రార్థనకు వచ్చేవారు ఏ విషయాల్లో ఎలా రావాలో తెలుసండి. ప్రార్థనకు వచ్చేవారు నేను మందిరానికి వెళుతున్నాను అని అంటే ఏ ఆలోచనతో రావాలి అని అంటే, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు అనే ఆ ఆలోచన కలిగి నువ్వు ఉండాలి. ఒకరోజు అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలో డ్యాన్సులు ఇవన్నీ మొత్తం ఉంటే, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీలో ఇవన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఎలా ప్రభురాత్రిక్రమం ఎలా నడిపిస్తావు? దేవుని సన్నిధిలో ఇవి ఎన్ని ఉంచుకొని ఎలా అంటే, తలకాయ ఇలా ఉంచుకున్నాను. ప్రభురాత్రిక్రమం నడిపించేటప్పుడు కూడా తలకాయ ఎత్తేవాడు కాదు. మనలో ఏదైనా ఒక లోపం ఉంది అని అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు
మాట్లాడతారు, చెబుతురు. ఇదిగో నీలో లోపం ఉంది అని వాక్యం ద్వారా, నువ్వు వాక్యం చదివేటప్పుడు మాట్లాడతారు దేవుడు, సేవకుల ద్వారా మాట్లాడతారు, నీ పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతారు, నీ విధాలుగా మాట్లాడు. నువ్వు రక్షింపబడితే నువ్వు వాక్యాన్ని ఏం చేస్తావు? గ్రహిస్తావు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే, నోట పడినది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంటే లోపలకు వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు. మళ్ళీ ఈ విషయాల్లో వేరే తీసుకోమాకండి. బయట బయట మత్తు పదార్థాలు చాలా ఉన్నాయి, అవి కాదు, తినే విషయాల్లో చెబుతున్నారు. అర్థమవుతుందండి? అంటే అవి మనిషిని అపవిత్రపరచు. అవి ఏమైపోతే లోపలికి వెళ్ళిపోయి, నువ్వు ఒక సందర్భంలో చెబుతారు, చేతులు కడుక్కొని తిన్నా తినకపోయినా నువ్వేం అపవిత్రం ఇదవ్వు, కాకపోతే కడుక్కోవాలే కానీ శుభ్రం కోసం ఆయన చెప్తున్న సందర్భాలు. అంటే కొన్ని కొన్ని మనుషులు ఏం చేస్తున్నారంటే పారంపర్య ఆచారాలు చేస్తున్నారు, కానీ ఈ సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు దశంభాగం ఇచ్చే విషయాల్లో ఒక విషయం చెబుతారు. దశంభాగం ఇస్తున్నారు, దశంభాగం ఆయన హక్కు, దశంభాగం ఇస్తారు. కానీ వాళ్ళు ఇచ్చి ఏం మర్చిపోయారు? జాలి, దయ, కరుణ, ప్రేమ మొత్తం మర్చిపోయారు. అంటే అప్పుడు చెబుతారు కదా, మీరు ఏవేవేట్లో ఇస్తున్నారు, అన్నిట్లో ఇస్తున్నారు, జీలకర్రలోని, సోపులోని, దీనాలు అన్ని మొత్తం అన్నీ ఇస్తున్నారు, కానీ అస్సలు మర్చిపోయారు. అర్థమవుతుందండి? దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ మర్చిపోయారు. అందుకని చెబుతున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెబుతున్నారు. ఇప్పుడు లోపలకు వెళ్ళేది ఏమైపోతుంది అని అంటే బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, కానీ లోపల నుంచి వచ్చేది ఉంది, చూసారా? ఏంటది? మాట. ఇప్పుడు దాని గురించే ఇప్పుడు చెబుతా. అంశం పాఠంలోకి వెళ్ళబోతున్నాం. అంటే ఇప్పుడు దాకా వెళ్ళలేదని అంటే ఇప్పుడు దాకా మీకు అర్థం అవడని సందర్భాలన్నీ చూపించాను. ఇప్పుడు లోపల నుంచి వచ్చేది ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. పెద్దలు సామెత చెబుతారు, ఏంటది తెలియదండి. పెద్దలు ఎప్పుడు ఒక విషయం చెబుతారు. పెద్దలు ఎప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళని తీసేయమాకండి, మంచి అన్న మాట వినేది ఏంటి అనుకోమాకండి, ఆ అనుభవంతో చెబుతారు వాళ్ళు. అర్థమైందండి? ఏంటి ఆ విషయం అంటే, కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేవని చెబుతారు. నువ్వు ఈ కాలు ఎవరో పోతుంది అనుకోండి, జారుతుంది అనుకోండి, ఈ కాలు ఎట్టు పెట్టవచ్చు, ఆఫ్ చేయవచ్చు, లేదా టక్కనంటే దీన్ని పెట్టి వెనక్కి తీసుకోవచ్చు. అదే నోరు ఒక మాట జారని ఒక వ్యక్తిని అనండి, వెనక్కి వచ్చిద్దా? ఇక ఆ వ్యక్తి బాధపడాల్సిందే. నోటి మాటల గురించి చెబితే చాలా విషయాలు ఉన్నాయి. లోపల నుంచి బయటికి వచ్చేది మనిషి ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది అని చెబుతున్నారు. మీరు రక్షింపబడ్డారా అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం చదువుతున్నారు కండి. చదవటం మంచిది, చాలా మంచిది. ఒకటే మీకు చదివే వస్తుంది, వింటారు, చాలా మంచిదండి, చదవండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున తీశారండి, 4:22 అమ్మ, 175 పేజీ. చదవండి అమ్మ, పర్లేదు చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.
అక్కడ వరకు కాబట్టి మళ్ళీ తర్వాత చదువు. కానీ ఇప్పుడు ఇందులో ఉన్న అర్థాలు, ఇందులో ఉన్న విషయం మనం గ్రహిస్తే అక్కడ ఏమని చెప్తున్నారంటే ఏ స్వభావం ధరించుకోవాలంట? నవీన స్వభావం. మరి ఏం వదిలిపెట్టాలి? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. అంటే నువ్వు రక్షింపబడక మునుపు ఉన్న నీ స్వభావం, నీ ప్రాచీన స్వభావం నువ్వేం చేయాలి? వదిలిపెట్టేయాలి. నువ్వు అది వరకే అబద్ధాలు ఆడారా? ఆడతారు. దాన్ని ఏం చేయాలి? నువ్వు రక్షింపబడిన తర్వాత విడిచిపెట్టాలి. దొంగతనం చేసావా? లేదండి. మా బయటికి వెళ్ళి వచ్చి షర్ట్ ఆడిసిన, ప్యాంట్ ఆడిసిన, మేము ఒక్క రూపాయి కూడా చెయ్యం. ఏదైనా కానీ ఎలాంటి క్రియలు, ప్రాచీన స్వభావం, చెడు క్రియలు కానీ ఏదైనా ఉంటే, నువ్వు ఏదైనా చేస్తే రక్షింపబడిన తర్వాత, రక్షింపబడడం అంటే అర్థం ఏంటో తెలుసండి? యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో చెబుతారు యేసుక్రీస్తు ప్రభువు, ఒకడు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో చేరాలి అని అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రక్షింపబడాలి. అంటే అక్కడ విషయం చెబుతున్న విషయం ఏంటంటే దాని ముందు క్రొత్తగా జన్మించాలి అని చెబుతారు. అంటే క్రొత్తగా జన్మించాలంటే నీకోదేమిగా అర్థం అవ్వాలా? ఏ ప్రభువా, మరలా తల్లి గర్భంలో నుండి మరలా పుట్టాలా? ముసలివాడు ఎక్కడ పుడతారా తల్లి అని అంటాడు. అర్థం అవ్వలేదు ఆయనకి. నువ్వు ఇశ్రాయేలులకు ప్రవక్తవై బోధకుడు అయ్యి నువ్వు వీటిని గురించి తెలుసుకోవా? క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. అర్థమవుతుందండి? క్రొత్తగా జన్మించడం. ఇప్పుడు ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. ఇప్పుడు శిశువు పుట్టినప్పుడు ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారని అంటే వైట్ పేపర్ లాగా ఉంటారు. వారిలోని ఎటువంటి లోపాలు కానీ ఏది ఉండదు. బిడ్డ పుట్టినప్పుడు ఏమంటారో తెలుసండి? బిడ్డ చక్కని బిడ్డ, బహుమానం, దేవుడు బహుమానం ఇచ్చారు, చక్కని బహుమానం అంటారు. అంతేగాని ఏంటి ఎలాంటి వాడు పుట్టిండు, ఎలాంటి వాడు ఏంటి అయ్యా అని అంటారా? ఏమి అను. అర్థమైందండి? ఎలా ఉంటారంటే వైట్ పేపర్ లాగా వాళ్ళు ఉంటారు. అంటే నువ్వు క్రీస్తులోని తల్లి గర్భంలో నుంచి బిడ్డ వచ్చినప్పుడు ఈ జన్మ, మరలా రెండవ జన్మ ఏది అని అంటే నువ్వు బాప్తిసం తీసుకోవడం. ఆ తీసుకోవడంతోనే నువ్వు అది వరకు ఉన్న క్రియలు కానీ అవన్నీ మొత్తం ఏమైపోతాయి అని అంటే సమాధి చేయబడతాయి. అవి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు బిడ్డ ఎలాగైతే వైట్ పేపర్ లాగా ఉన్నారో అలాగే నువ్వు కూడా బాప్తిసం తీసుకోవడంతో నువ్వు ఎలా అయినో అలా అయినమాట. ఇప్పుడు ఏ అయినా కానీ పాత క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వేం చేయాలి? వదిలిపెట్టేయాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరి కారులో వెళ్తుంటే అక్కడ ఇంటికాడే బయలుదేరేటప్పుడు స్మెల్ వస్తుంటే అతను ఏం చేశాడనంటే, ఏంటి స్మెల్ వస్తాయి అని అంటే, ఈ సాక్స్ వేసుకుంటారు కండి, అవి క్లీన్ చేయకపోతే ఒక్కపోతే వాసన వస్తాయి. అవి ఏం చేశాడంటే ఇవి బాగలేదు కదా అని వేరే అతను ఏం చేశాడంటే సాక్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొత్త సాక్షి వేసుకొని పాత సాక్షి ఏం చేయాలి? పారేయాల చక్కగా దాచుకొని ఇద్దరు కలిసి కారులో వస్తుంటే మళ్ళీ అదే వాసన వస్తుంది. ఏంటి మళ్ళీ అదే వాసన వస్తుందంటే, ఇగో నేను వేసుకున్న సాక్షి అలాగే ఇగో పక్కనే జేబులోనే ఉన్నాయని చెప్పిండు. అర్థమవుతుందండి? పాత స్వభావాన్ని అలాగే పెట్టుకోండి, వాడిని పారేలా. కొత్తగా వచ్చినాయిగా ఇంకా ఎందుకు? కానీ అవి అలాగే ఉండటం వల్ల ఏమొచ్చింది? మరలా చెడు వాసనే వచ్చినాయి, కొత్తది ఉన్నా కానీ. అలాగే నువ్వు రక్షింపబడ్డ తర్వాత పాత స్వభావం నీలో ఉంటే
ఇంకా నువ్వు రక్షింపబడ్డావు అంటానికి ఏమన్నా ఉందా? అందుకనే ఏమని చెప్తున్నారంటే ప్రాచీన స్వభావం వదిలిపెట్టాలి. తర్వాత 24లో ఏమని చెప్తున్నారంటే నవీన స్వభావంలో ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే మంచి స్వభావం. మంచి స్వభావం. అప్పటి వరకు నిన్ను అందరూ వీడు మంచోడు కాదు అన్న వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి ఏమనాలి? చాలా మంచి, అన్నీ మారిపోవాలి. ఏమేమి మారాలి? నీ నడక మారాలి, నీ మాట తీరు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రతి ఒక్కటి మారాలి. నువ్వు ప్రాచీన స్వభావం వదిలిపెట్టి ఇప్పుడు నువ్వేం ధరించుకోవాలి? రక్షింపబడ్డావు కాబట్టి నవీన స్వభావం నువ్వు ధరించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా చేసే పనిలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, ప్రతి ఒక్కటి మాట తీరులో కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు మారిపోవాలి. ఎందుకని? నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి. తర్వాత చెబుతున్న విషయం ఇంకా ఏమని చెబుతున్నారంటే 25 నుంచి చదవండమ్మా. మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇక్కడ 25వ వచనంలో ఏమని చెప్తున్నారు? 25వ వచనంలో అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడవలెను. అబద్ధానికి జనకుడెవరు? అపవాది, సాతాను. దేవుడు పరిశుద్ధత విషయంలో రాజీ పడడు. అర్థమైందండి? అనానీయ సఫీరా వాళ్ళ విషయం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అబద్ధం ఆడటం వలన ఏమైపోయారు? వాళ్ళు చనిపోయారు. తర్వాత అక్కడ ఏమో చెప్తున్నారంటే అబద్ధం ఆడటం మాని సత్యమే చెప్పవలను. తర్వాత ఇంకా 26వ వచనంలో చెప్తున్నారు చూడండి. పాపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం రాని మనిషి ఉన్నారంటారా? ఎవరో లేరు. కానీ అని అంటే అక్కడ మళ్ళా ఏదో ఉందని చెబుతున్నారు. అక్కడ పాపడు కానీ పాపం చేయకు. పాపంలో ఏం చేస్తారు? పాపమే చేస్తారు. పాపంలో చాలా సందర్భాల్లో ఉప్పానని చెప్పా. పాపంలో పిల్లవాడిని రాటిస్తే ఏమైపోయాడు? చనిపోయాడు. పాపంలోనే బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మందు తాగుతారు. పాపంలోనే ఏం చేస్తారు? రకరకాల తప్పులన్నీ చేస్తున్నారు. అంత కోపం చాలా ప్రమాదకరమైనది. అందుకని పాపపడుడి కానీ పాపం చేయకుడి అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు 2 సందర్భాల్లో కోపడ్డారు. ఏ విషయాల్లో కోపడ్డారు? మందిరం విషయంలో, మందిరాన్ని, దేవాలయాన్ని పాడు చేసే విషయంలో కోపడ్డారు. రెండోది చిన్న పిల్లలను తీసుకొచ్చిన వారు అక్కడున్న శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రానియకపోతే వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం అలాంటి వారిదే, నా యొద్దకు రానియండి అని ఆ విషయాల్లో కోపడతారు. 2 విషయాల్లోనే కోపడతారు. అయితే కోపడుడి కానీ పాపం చేయకుడి, మీ కోపం సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి. ఆ తర్వాత ఉంటే ఏం జరిగింది? ఎంత ప్రమాదం జరిగింది తెలుసండి? కోపాన్ని నువ్వు ఎవరి మీద కోపడినా లేదా అరిచిన సూర్యుడు అస్తమించు వరకు అంటే ఇక చీకటి పడింది కాబట్టి నీకు వీలైతే వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడాలి. ఒకవేళ దూరంగా ఉంటే ఫోన్ చేసైనా మాట్లాడాలి, సమాధాన పడాలి. అలా పెట్టుకొని ఉంటే కయ్యోను ఏం చేసిండు? తమ్ముడి మీద అలా 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 పగ ద్వేషం అలా 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 పెట్టుకొని ఏమైపోతుంది? పగ ద్వేషం అవుతుంది. ద్వేషం ఏమైతుంది? హత్య చేసే వరకు వెళ్ళిపోతుంది. హేబేలుని అలాగే హత్య చేసేసింది. పగన్నే కోపం అలా పెట్టుకొని పడుకుంటే తెల్లవారేసరికి ఏమైపోతుందంటే పాయిజన్ అయిపోయింది దేహం అంతా. అర్థమైందండి? ఆ కోపం 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 నరనర పాకిపోయింది. ఎలాగో చెప్పమంటారా? ఇన్ని సందర్భాలు ఇవన్నీ చూసుకొని పోవడానికి నాకు సమయం లేదు, సమయం అయిపోతుంది. ఎలాగనంటే ఒక వ్యక్తి దొంగతనం చేస్తే చెరసాల్లో పెట్టారంట. మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. మనిషి ఆలోచన
కోపం కానీ ప్రతి ఒక్కటి దీన్ని బట్టే ఉంటుందా? మనం ఆలోచించే దాన్ని బట్టి మన దేహంలో మనం చేస్తున్న ఒక విషయాన్ని పెట్టుకున్నప్పుడు దాని గురించే జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం చెబుతారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన మనసులో అప్పుడే వ్యభిచారం చేసినట్టే చెబుతారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నాడని అంటే ఆ స్త్రీతో మాట్లాడాలనిపించింది, ఆ స్త్రీతో ఇంకా తప్పు చేయాలనిపించింది, ఆ స్త్రీ ఒప్పుకోకపోతే ఏదైనా కానీ యాసిడ్ పోయాలనిపించింది, లేకపోతే చంపేయాలనిపించింది, ఇంకేదైనా అనిపిస్తుంది. కాబట్టి అసలు అలాంటి చూపు అనేది ఉండకూడదు అని చెబుతారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే, దొంగతనం ఏదో చేస్తే చెరసాల్లో పెట్టారు, శిక్ష వేశారు, ఉరి శిక్ష వేశారు. ఉరి శిక్ష వేసిన తర్వాత ఆ వ్యక్తిని, నాయనా నిన్ను రేపు ఉరి తీస్తారు అని చెప్పారు. అయితే ఉరి తీసే ముందు నిన్ను పాముతో కాటేపించి చంపేస్తారని చెప్పారు. ఈ వ్యక్తి అప్పటి నుంచి ఇక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈరోజు చెప్పారు అంటే రేపేస్తారు, ఇక ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమని? నన్ను పాము కరిసిద్ది, నేను పాము కాటుకు బలైపోతాను, నన్ను పాముతో కరిపించి చంపించేస్తారు అనే అదే ఆలోచన పెట్టుకున్నాను. అయితే జైల్లో చనిపోయిన వారికి కొంతమంది కొత్తగా ఉన్నవారు కానీ వీళ్ళు డాక్టర్లు, వీళ్ళు నర్సు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మీద ట్రైనింగ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన ఏం చేశారనంటే ఉరికి తీసుకెళ్లారు, ఉరి పెట్టారు, ముసుకేశారు, ఇలా పెట్టారు. పెట్టిన తర్వాత మా సూది తీసుకొని, అమ్మకు తెలుసు అనుకుంటా, తీసుకొని 2 టక్కన పొడిచారు. సూది పెట్టి పొడిచిన తర్వాత పాము వేసేది 2 దిగండి అలా వేసేసరికి ఆ కాటికి అమ్మ నన్ను పాము కాటేసిందని ఆ ఉరి తీయక ముందే చనిపోయాడు. పెట్టారు, ఉరి తీసేసారు. ఇప్పుడు తర్వాత ఆయన్ని చేస్తే ఆయన దేహంలో మొత్తం ఉందేంటో తెలుసండి, విషం, పాము విషం. పాము కాటేసిందా? కానీ అలా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన. అర్థమవుతుందండి. అందుకనే మనిషి దేహంలో అసూయ ఎముకలకు ఏంటంట? కుళ్ళు. అసూయ ఉంటే ఎముక ఇంకా ముందుగా దీంట్లో ఉంటుంది. అది ఏమవుతుందంటే ఎముకలు కుళ్ళిపోతాయండి ఎముకలు. అర్థమవుతుందండి. మనం ఆలోచన బట్టి కూడా ఉంటుంది. అందుకనే నీలో కోపం పెట్టుకొని ఎప్పుడు కూడా పడుకోమాటాడు. కోపాలు, ద్వేషాలు ఉండకూడదు మనిషికి. క్రైస్తవం మీరు రక్షింపబడితే కోపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దాన్ని అసలు ఉండకూడదు. అర్థమవుతుందండి. ఆ కోపం ఉన్నా కానీ ఎలా ఉండాలంటే అది ఆత్మీయంగా ఉండాలి. తర్వాత నువ్వు దాని ద్వారా నువ్వు పాపం చేయకూడదు. అర్థమైందండి. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తున్నారు చూడండి. తర్వాత 27, 28 కలిసి ఉంటాయి చూడండి. అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇందులోని అపవాదికి చోటియకుడి అని మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. అపవాదికి చోటియకుడు. అపవాదికి చోటిస్తే ఏం జరిగింది? అపవాదికి చోటిస్తే ఏం కాదండి, చిన్న సూపేగా, చిన్న తప్పేగా, చిన్నదేగా అని ఇస్తే ఒక ఆయనకి ఇల్లు కావాల్సి తిరుగుతూ ఉన్న సందర్భంలో 10 లక్షలు చేసే ఇల్లు 5 లక్షలకు దొరికిందండి. సంతోషమేగా. అయితే ఒక కండిషన్ పెట్టి ఇచ్చిన ఆయన ఏంటంటే, నీకు ఇల్లు ఇస్తున్నాను, అయితే ఇంటిలోని ఒక చాట ఒక ప్లేస్ మాత్రం నాది అని చెప్పిండంట. నేను వచ్చి దాన్ని ఎప్పుడు ఏం చేస్తా, చూసుకుంటా అని చెప్పినాడు. ఈ సందర్భం చెప్పాను మీకు, చూసుకుంటాను అన్నట. సరేలే, ఒక ప్రాంతంలో ఒక చిన్న ప్లేసే కదా, చూసుకొని వచ్చి అని ఏం చేశాడు, 10 లక్షలు 5 లక్షలకు వచ్చింది కాబట్టి కొనుక్కున్నారు. తర్వాత వచ్చారు, పాల్గొని తెచ్చుకొని అన్ని మొత్తం అయిపోయినాయి. ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుంచి అతను వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చి తలుపు పట్టితే తీశారు.
ఇక లోపలికి వచ్చేస్తాడు. ఎక్కడికెళ్తాడు ఆగాగంటే నా ప్లేస్ ఉంది, నేను అక్కడ చూసుకోవడానికి వెళుతున్నాను. ఎక్కడుంది నీ ప్లేస్ అని అంటే అతను డైరెక్ట్గా అట్ట వెళ్ళి ఎక్కడికి వెళ్ళిండు? బెడ్రూమ్లోకి వెళ్ళిండు. బెడ్రూమ్లో ఎవరుంటారు? భర్త, భార్య, పిల్లలు. పరపురుషుడు వస్తే స్త్రీ ఎక్కడ ఉండిద్దా? బెడ్రూమ్లోకి. భర్త వస్తేనే, భర్త ఉంటేనే, లేదా పిల్లలు, ఇంకెవరు వచ్చినా కానీ స్త్రీ ఉండదు. అర్థమవుతుందండి? ఈయన అక్కడికి వెళ్ళి ఇక అలా చూస్తా ఉండంట. ఏం చూస్తుండో అక్కడ ప్లేస్ నాది అంటగా, ఆ ప్లేస్లోని అక్కడ ఏముందంటే ఒక మేకు కొట్టి ఉంది గోడకి. ఆడ ఉంచొని ఆ మేకంకే చూస్తున్నాడు. ఎంతసేపు చూసి నా మేకంకే చూస్తున్నాడు. ఏమకి ఎలా ఉండిద్ది అక్కడ? సరే, ఆ రోజు అయిపోయింది. మరలా నెక్స్ట్ రోజు వచ్చింది. నెక్స్ట్ రోజు వచ్చి అక్కడ కూర్చొని ఇక ఆయనకే చూస్తున్నాడు. వీళ్ళకి ఇక అసలు మామూలు లేదనమాట. తర్వాత మూడో రోజు వచ్చేసి ఒక పొట్లం తీసుకొచ్చి దానికి తగిలించేసి, ఇదిగో ఈ ప్లేసు, ఈ మేకు నాది, దానికి నేను ఏదైనా పెట్టుకుంటా, ఏదైనా చేసుకుంటా, మేక్కి ఆని మాత్రం తీయొద్దు అని చెప్పిండు. ఆ మేకు తగిలిచ్చిన ఆ పొట్లం ఒకరోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి స్మెల్, వాసన రావటం మొదలైంది. అందులో ఉంది ఏంటో తెలుసండి? చికెన్, మాంసం. అర్థమైందండి? వస్తా దాన్ని కట్టించుకొచ్చి దానికి తగిలిచ్చి దాన్ని తీయొద్దని వెళ్ళిపోయాడు. సాయంత్రానికే ఏమవుతుంది? అది వాసన వస్తుంది. నెక్స్ట్ రోజు ఆగితే, ఇంకా రోజులు ఆగితే అసలు ఉండదయిద్దా? దాన్ని తీయొద్దు అని చెప్పి, ఆ ప్లేస్ నాది, ఆ మేకు నాది అని చెప్పి అమ్మేటప్పుడే చెప్పారుగా. ఇప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో ఉండాలేక, ఏమనాలేక, మాకు ఇల్లు వద్దు, ఏమీ వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అర్థమైందండి? ఎందుకు చెప్పారంటే ఈ విషయం, అపవాదికి నీ దేహంలో ఎంత అవకాశం, ఆ మేకంత గింత ప్లేస్ గింత అవకాశం ఇస్తే నీ దేహాన్ని మొత్తాన్ని జరగొట్టింది. అర్థమైందండి? ఇది చెప్పడానికి అది చెప్పాను. అపవాదికి చోటు ఇవ్వకూడదు. నీ దేహంలో అపవాదికి ఏ విషయంలో కూడా చోటు ఇవ్వకూడదు. తర్వాత చెబుతున్న విషయం చూస్తే, దొంగిలించుట మాని మంచి పని చేయొచ్చు, కష్టపడవలను. దొంగిలించుట, పని లేకుండా, ఏమీ లేకుండా, పని చేయకుండా ఉన్నవాడికి ఏం ఆలోచనలు వస్తాయి? అది బతకడానికి దొంగతనాల ఆలోచనలే వస్తాయి. ఎక్కడ ఎత్తుకు రావాలా, ఎక్కడ దొంగతనం చేయాలా, ఇలాంటివి వస్తాయి. అలాంటివి మాని మంచి పని చేయొచ్చు, ఏం చేయాలి? కష్టపడాలి అని చెబుతున్నారు. తర్వాత 29లో చెబుతున్నారు చూడండి, ఏమని? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అని చెబుతున్నారు. కింద వచనాలు 5వ అధ్యాయంలో చూస్తే, మీ నోట బూతులైనను, సరసక్తులైనను ఇలాంటివి రాకూడదు. మీ నోట ఏమి రావాలి? మీరేమో ఉచ్చరింపాలంటే కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవాలండి. ఎందుకని? మీరెవరు? దేవుని పిల్లలు, మీరు దేవుని బిడ్డలు కాదండి, పురుషులేనండి. మేము కాదనుకుంటున్నారా? సర్వశక్తి గల దేవుడు చెబుతున్నారు ఏమనంటే, మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందురు అని చెప్తున్నారు. పురుషులనే కాదు, స్త్రీలనేంటి, పిల్లల్ని అందరినీ దేవుడు ఏం చేస్తుండో ప్రేమిస్తుండో. మీరందరూ దేవుని పిల్లలు. మీరు ఇప్పుడు ఏమయ్యారు? ఎందుకు కృతజ్ఞత వచ్చిన ఉచ్చరింపవాలంటే, మీరు రక్షింపబడ్డారు కాబట్టి, దేవుని సంఘంలోకి వచ్చారు కాబట్టి, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు కాబట్టి, మీరు దేవుని పిల్లల కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క మాట అయినా వ్యర్థమైన మాట వచ్చిందా? ఒక్క భూత మాట అయినా వచ్చిందా? మరి ఆయన నమ్ముకొని ఆయనలోకి వచ్చిన వారు ఆయన పిల్లలు అయినప్పుడు మరి ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడేది ఎవరు? అపవాది పిల్లలు. అర్థమవుతుందంటే, ఆయన వెంబడించేవారు కోపంతో ఉంటారు, ద్వేషంతో ఉంటారు, బూతు మాటలు మాట్లాడతారు, కక్షంతో ఉంటారు, అవన్నీ కలిగి ఉంటారు. ఎందుకంటే వాడి లక్షణం అది కాబట్టి అబద్ధాలు ఆడతారు. దేవుని పిల్లలు, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని పిల్లలు ఎలా ఉంటారు? పరిశుద్ధంగానే ఉంటారు.
అదే చెప్తున్నారు. నువ్వు ఈ లోకం విడిచినప్పుడు క్రీస్తు ఎదుట నిలబడ్డప్పుడు మీరు ఎలా ఉండాలి? క్రీస్తు ఎలాగైతే ఉన్నారో అలా కనపడాలి. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు ఉన్నప్పుడు యోధ యేసుక్రీస్తు వచ్చి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి తెలియదా? ఎందుకో తెలుసండి. మొత్తం ఎలా ఉన్నారు? మొత్తం ఆయన ఎమ్మట తిరిగి ఎలా ఉన్నారు? ఆ విధంగా రూపం అలాగా ఏమైపోయారు? మారిపోయారు. అంటే క్రీస్తుతో ఉన్నప్పుడు ఏమైపోతారు? ఆ లక్షణాలు, ఆ సువాసన అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు చేపల మార్కెట్లో చేసేవాళ్ళు, లేకపోతే కోడపాలలో చేసేవాళ్ళు, లేకపోతే ఇంకెక్కడైనా పని చేసేవాళ్ళ దగ్గర సువాసన వచ్చిద్దా? ఎందుకనండి? వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. అలాగే క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు, క్రీస్తుతో ఉన్నప్పుడు ఆయన లక్షణాలు అనేది మనలో. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. 30వ వచనం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31లో చెప్తున్నారు చూడండి. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. తర్వాత ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆయన చెబుతారు. పరిశుద్ధాత్మను చెప్పినప్పుడు ఆయన మాట వినాలి. ఆయనని ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు అని చెబుతారు. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఉండుడి. ఒకరి ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలి? కరుణ, దయ కలిగి ఉండాలి. మీరు రక్షింపబడ్డారు కాబట్టి సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు ఏం చేయాలి? ఉంచుకోవాలి. అంతేనా? విసర్జించాలి, వాటిని వదిలేయాలి. ఎందుకనంటే మీరు ఏమై ఉన్నారు? రక్షింపబడ్డారు కాబట్టి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఒకరేదన్నా ఒక మాట అన్నారనుకోండి, అంత మాట అంటవా, చూస్తా నీ సంగతి ఏంటో, నా వెనకమాల ఏమో తెలుసా, సాయంత్రం నీ సంగతి మామూలుగా ఉండదు అనకూడదండి. ఏమన్నా అర్థమవుతుందండి? క్షమించుకోవాలి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కొడుతున్న, ఊసిన, గుద్దిన ఏమని చెప్పింది దేవుడితో? తండ్రి అయిన దేవునితో ఏమని చెప్పారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అదేవిధంగా క్షమించేవారిగా ఉండాలి. క్షమించినప్పుడు మనం ఎలా ఉంటామంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటామండి. మీరు రక్షింపబడ్డారు, అయితే మీరు కొన్ని చేయవలసినవి ఉన్నాయి, చేయకూడని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు ఈ గ్రంథంలో మనకు రాపించి ఉన్నారు. నువ్వు రక్షింపబడిన తర్వాత ప్రభా నాకు ఇలా ఉండాలని తెలియదు ప్రభా అనే విధానం లేదు. ఎందుకనంటే గ్రంథంలో ముందే ప్రతి ఒక్కటి కూడా చెప్పి అలా ఉన్నప్పుడు, దీన్ని చదువుకున్నప్పుడు జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. దేవుడు ఈ కుటుంబాన్ని ఏం చేస్తారో? దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.